హాయ్ అండి, ఈరోజు నేను బీరకాయ శనగపప్పు వండాలనుకుంటున్నాను. శనగపప్పు అయితే ముందు నానబెట్టాను ఉదయాన్నే ఒక 2 గంటలు. ఆ తర్వాత దీన్ని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకొని శనగపప్పు కూర అయితే బీరకాయలో వేసుకొని వండితే చాలా బాగుంటుంది. అందుకని ముందైతే ఉడికించాను. పక్కనైతే ఉడుకుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతుంది అనమాట. కూరలో బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని బీరకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టేసాను. కడిగేసి రెడీగా పెట్టాను. ఆ తర్వాత 2 టమోటాలు అది వేసి మూత పెట్టేసి కొంచెం ఉంచుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. నీళ్ళు వచ్చింది ఎంత వచ్చిందో చూసి ఆ తర్వాత మనం ఇవన్నీ వేసుకోవాలి. ఈ కూర ఉడకడానికి నీళ్ళు అయినా అవసరం లేదు, ఎందుకంటే ఆ నీళ్ళతోటే ఈ బీరకాయ ముక్కలు ఉడికిపోతుంది. ఆల్రెడీ శనగపప్పు ఉడికించి వేసాం కాబట్టి శనగపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా నీళ్ళతో మనం పని లేదనమాట. నీళ్ళు అసలు వేయని అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత నీళ్ళు వచ్చిందో. ఈ నీళ్ళతోటి కూర అంతా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర ఉంది, అది వేసాను. కూర మూత పెట్టేసి కూర కొంచెం ఉడికించుకున్నాం అనుకోండి, దగ్గరికి బీరకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. మరి వీడియో నచ్చితే ఏం చేస్తారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.